ఇక ఒక దినపత్రికలో వచ్చిన ఒక వార్తాంశం ఎలా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్‌ల ఆర్టీసీ ఔట్. త్వరలో హైదరాబాద్‌లో డీజిల్ బస్సుల మయం. ఇక హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ ఇక ఉండదా? ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థ మెల్లమెల్లగా ప్రైవేట్ పరం కానున్నదా? గ్రేటర్ల పరిధిలో సంస్థలకు సొంత బస్సులు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండరా? ఎలక్ట్రిక్ బస్సులు నడిపే కాంట్రాక్ట్ ఉద్యోగులే భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగులు కానున్నారా? అంటే అవునని తెలుస్తోంది. ఇక డీజిల్ బస్సులను వదిలించుకొని ఎలక్ట్రిక్ బస్సులను క్రమంగా పెంచుకునే దిశగా తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2027 డిసెంబర్ తర్వాత గ్రేటర్ డీజిల్ బస్సులు నడపొద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంస్థ ముందుకు వెళ్తోంది. ఇక ఇప్పటికే సిటీల వందల సంఖ్యలో ఈవీ బస్సులు రై రై అని దూసుకుపోతున్నాయి. ఇక వీటికి తోడు రెండేళ్లలో మరో 2800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా సంస్థ పక్కా ప్రణాళిక అమలు చేస్తోంది అని చెప్పేసి కూడా అన్నారు. ఇక ఈ విషయమే చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి ఇక గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక డీజిల్ వినియోగం తగ్గించండి, ఈవీ వెహికల్ల వాడకం పెంచండి, అదే విధంగా పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పేసి ప్రెస్ మీట్ అనేది నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే ఇంకొక బంపర్ ఆఫర్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఈవీ వెహికల్స్ అయితే వీలైనంత వరకు కొనడానికి ప్రయత్నించండి. వారికి ఈవీ వెహికల్స్ పైన రాయితీ అనేది కూడా ఇచ్చాము, డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈవీ వెహికల్స్ కొన్న ప్రతి ఒక్కరికి ఒక మొక్కను కూడా అందించండి. అంటే ఎందుకంటే ఇక మన హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ అనేది ఉండకూడదు, గ్రీన్ సిటీగా మారుద్దాము అని చెప్పేసి. అంటే ఇప్పటికీ బాగుంది కానీ ముందు కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఇంతకుముందు ఢిల్లీ వార్త కూడా కొన్ని చూసాము. అక్కడ ఏదైతే బైక్స్ నుంచి వచ్చే కార్స్ నుంచి పొగ వల్ల అక్కడ ఎయిర్ కొంచెం పొల్యూట్ అయిందని చెప్పేసి అప్పుడు కొన్ని వార్తలు అయితే చెక్కలు కొట్టాయని చెప్పేసి మన అందరికి తెలిసింది. అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు సిటీలో కూడా ఎక్కువ వరకు వాహన వినియోగం ఎక్కువైంది, పెట్రోల్ వల్ల ఎక్కువ వరకు ఎయిర్ పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి ఇక దాని దృష్ట్యా ఇక ఈవీ వెహికల్స్ ని, కరెంట్ వెహికల్స్ ని అయితే అందుబాటులోకి తేనున్నారని కూడా చెప్పేసి అనుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక మన సిటీని ఇంకా గ్రీన్ సిటీగా మార్చడానికైతే ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా అయితే ఇక ఎలక్ట్రిక్ బస్సులకు ఈవీ వెహికల్స్ కి సంబంధించి వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే మన ప్రధాని మోడీ గారు కూడా ఇదే విషయం కూడా ప్రస్తావించారని కూడా చెప్పుకోవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించండి అని చెప్పేసి కూడా అన్నారు. మరి ఈ విషయమై ఇక గాంధీ భవన్ లో మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మీటింగ్ కూడా అదే విధంగా ఇక ఈ ఈవీ వెహికల్స్ పై వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఈ విధంగా అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరేమంటారు? ఈవీ వెహికల్సా